మందపుత్తి చిచ్చుకాకి. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపుంది. తను బద్ధకస్తురాలు, కొంచెం పిసినారి, గొప్పలు పోవడంలో మేటి. కాని వాటన్నిటినీ మించి తనొక పరమ మందపుత్తి. విషయాలను త్వరగా అర్థం చేసుకోదు. అర్థం చేసుకున్నా తప్పుగా అర్థం చేసుకుంటుంది. కాని తన దృష్టిలో మాత్రం తనంత తెలివైన పక్షి ఆ గ్రామంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే లేదని ఒక గట్టి నమ్మకం. ఊర్లోని పక్షులందరికీ ఈ విషయం తెలిసి ఆమె అమాయకపు మాటలకు, చేష్టలకు లోలోపల నవ్వుకుంటూ ఉంటారు. ఆ ఏడాది ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వర్షాకాలం ముగిసి నెలలు గడుస్తున్నా ఒక్క చినుకు కూడా రాలలేదు. దాని ప్రభావం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మంచినీటి బావి మీద పడింది. బావిలో నీటి మట్టం రోజురోజుకు అడుగంటిపోతుంది. నీళ్లు తోడుకోవాలంటే పక్షులన్నీ చాలా కష్టపడాల్సొస్తుంది. ఒకరోజు సాయంత్రం ఊరి అరుగు మీద ఈ సమస్య గురించే పెద్ద చర్చ జరుగుతోంది. చూసారా, బావిలో నీళ్లు ఎంత కిందకు వెళ్లిపోయాయో. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే మనం తాగడానికి గుక్కడు నీళ్లు కూడా దొరకవు. నిజమే తుని, ఈ రోజు నేను నీళ్లు తోడడానికి వెళ్తే నా రెక్కలు నొప్పి పుట్టాయి. బకెట్ పైకి లాగేసరికి తల తిరిగిపోయింది. మనం వెంటనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి, లేదంటే మన పరిస్థితి చాలా కష్టంగా మారుతోంది. అందరూ సీరియస్ గా చర్చిస్తుంటే చిచ్చుకాకి మాత్రం హాయిగా ఆవలిస్తూ, ఏమాత్రం దానికే ఎంత కంగారు పడతారేంటి? ఎండలున్నాయి, నీళ్లు తగ్గాయి, ఇందులో వింతే ఉంది. వింత కాదు చిచ్చు, ఇది ప్రమాదం. మనం వెంటనే ఈ బావిని ఇంకాస్త లోతుగా తవ్వాలి. అప్పుడు కొత్త ఊట వచ్చి నీళ్లు రావచ్చు. అవును, అది మంచి ఆలోచన. మనమందరం కలిసి తవ్వితే 2 రోజుల్లో పని పూర్తవుతుంది. అందరూ ఈ ఆలోచనకు ఒప్పుకున్నారు. కాని వయసు మళ్లిన లూసీ పావురం ఆకాశం వైపు చూస్తూ నిట్టూర్చింది. మనం తవ్వడం, కష్టపడడం అంతా బాగానే ఉంది, కాని అసలు పరిష్కారం పైన ఉంది. ఆ ఆకాశగంగ కరుణించి కిందికి దిగి వస్తేనే మన కష్టాలు శాశ్వతంగా తీరుతాయి. లూసీ పావురం చెప్పిన ఆకాశగంగ కిందికి దిగి రావడం అనే సామెతకు అర్థం పెద్ద వర్షం పడాలి అని అక్కడున్న అందరికీ తెలుసు. కాని ఆ మాటలు చిచ్చుకాకి చెవిలో పడగానే ఆమె మందబుద్ధి ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యింది. ఆమె కళ్ళు ఆశతో మెరిశాయి. చిచ్చుకాకి తనలో తాను, ఆకాశగంగ, ఆకాశంలో కూడా ఒక నది ఉందా? అదెలా ఉంటుంది? బహుశా పాలలాగా ఉంటుందేమో. అది కిందకొస్తే మనకు నీళ్ల కష్టం తీరిపోతుంది. వీళ్ళేమో బావి తవ్వాలంటున్నారు. ఎంత తెలివి తక్కువ వాళ్ళు! ఆకాశంలో ఉన్న నదిని కిందకి దించడం ఎంత సులువు. ఈ ఆలోచన వీళ్ళకెవరికీ రాలేదు. నాకొచ్చింది. నేనే ఈ ఊరిని కాపాడబోతున్నాను. ఆమె ముఖంలో గర్వం, ఆనందం తాండవించాయి. వెంటనే లేచి నిలబడింది. చిచ్చుకాకి గంభీరంగా, ఆపండి మీ తెలివి తక్కువ ఆలోచనలు. బావి తవ్వడాలు, కష్టపడడాలు మనలాంటి స్మార్ట్ పక్షులు చేయకూడదు. నేనొక అద్భుతమైన సులువైన మార్గాన్ని కనుగొన్నాను. అందరూ ఆశ్చర్యంగా చిచ్చు వైపు చూశారు. ఏంటది చిచ్చు? మళ్ళీ ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టావా? వ్యాపారం కాదు, ఇది ఒక మహాయజ్ఞం. లూసీ గారు చెప్పింది మీరు వినలేదా? ఆకాశంలో ఒక నది ఉంది. దాని పేరు ఆకాశగంగ. మనం దాన్ని కిందకి పిలిస్తే మన నీటి కష్టాలన్నీ తీరిపోతాయి. దాన్ని కిందకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. ఆ మాట వినగానే పక్షులన్నీ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయి తరువాత గొల్లున నవ్వాయి. చూటు చిలుక నవ్వాపుకుంటూ, చిచ్చు, అది సామెత. ఆకాశగంగ అంటే వర్షమని అర్థం. చిచ్చుకాకి కోపంగా, మీకు అసూయ. నా గొప్ప ఆలోచనని చూసి తట్టుకోలేకపోతున్నారు. లూసీ గారు స్పష్టంగా చెప్పారు, ఆకాశంలో నది ఉందని. నేను దాన్ని కిందకి దించి తీరుతాను. మీరెవరూ నాకు సాయం చేయకపోయినా పర్లేదు. నా కొడుకు చిన్న ఉన్నాడు అని గర్వంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక పక్షులన్నీ ఈ చిచ్చు ఎప్పటికీ మారదు అని నవ్వుకుంటూ బావి తవ్వే పనికి సిద్ధమయ్యారు. చిచ్చుకాకి ఇంటికెళ్లి తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది. మరే చిన్నగా, మనం ఒక గొప్ప పని చేయబోతున్నాం. ఆకాశగంగను మన ఊరికి ఆహ్వానించాలి. ముందుగా దానికి ఒక మంచి ఆహ్వాన పత్రిక తయారు చేయాలి. అమ్మో, ఆకాశంలో నదికి అడ్రస్ ఉంటుందో? పోస్ట్ మ్యాన్ ఎలా ఇస్తాడు? నీకు తెలియదురా. మనం పెద్దగా అందంగా రాస్తే ఆకాశంలో ఎగిరే పక్షులు చూసి ఆ గంగకు విషయం చేరవేస్తాయి అని చెప్పి ఒక పెద్ద తాటాకు మీద ఎర్ర ఇంకుతో ఇలా రాసింది. ప్రియమైన ఆకాశగంగకు నమస్కరించి రాయినది. మీరు మా ఊరి బావిలోకి వచ్చి మాతో కలిసి ఉండవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు మీ ఆత్మీయురాలు చిచ్చుకాకి, ప్రెసిడెంట్, ఆకాశగంగ ఆహ్వాన కమిటీ. తన ఇంటి పైకప్పు మీద అందరికీ కనిపించేలా కట్టి, చూసావా, ఇప్పుడు ఆకాశగంగకు మన ఆహ్వానం అందిపోతుంది అని గర్వంగా చెప్పింది. ఆకాశగంగ కిందికొచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడానికి తన దగ్గర ఒక పెద్ద పాత్ర ఉండాలి కదా. అందుకే చిచ్చుకి మరో ఆలోచనొచ్చింది. చిన్న,
మన ఇంట్లో ఉన్న పాత గోనె సంచులన్నీ తీసుకొనిరా. వాటన్నిటిని కలిపి కుట్టి మనం ప్రపంచంలోని అతిపెద్ద బకెట్ను తయారు చేద్దాం. తల్లి కొడుకులిద్దరూ కలిసి ఆ చిరిగిపోయిన గోనె సంచులన్నిటినీ కలిపి వింత ఆకారంలో ఉన్న గోనె సంచి బకెట్ను తయారు చేశారు. దానికి అడుగున ఎన్ని చిల్లులున్నాయో వాళ్ళు పట్టించుకోలేదు. సబాష్, ఇప్పుడు దీన్ని మనం బావి దగ్గర పెడతాం. ఆకాశగంగ రాగానే నేరుగా దీనిలోకి పడుతుంది. ఇద్దరు కలిసి ఆ బరువైన చిల్లుల బకెట్ను ఈడ్చుకెళ్లి బావి పక్కన పెట్టారు. అది చూసిన పక్షులు నవ్వు ఆపుకోలేకపోయాయి. అంత దూరం నుండి మన కోసం వస్తున్న ఆకాశగంగకు మనం స్వాగతం చెప్పాలి కదా, ఒక పెద్ద విందు ఏర్పాటు చేయాలి అని చిచ్చు నిర్ణయించుకుంది. తనొక పెద్ద గిన్నె పట్టుకుని ఊరంతా తిరుగుతూ చందాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి తుని ఇంటి ముందు నిలబడి, ఆ తుని, నేను ఆకాశగంగ కోసం విందు ఏర్పాటు చేస్తున్నాను. నీ వంతుగా 1 కిలో బియ్యం, 2 కిలోల కూరగాయలు ఇవ్వు. తుని పిచ్చుక నవ్వుతూ, ఆకాశగంగ బిర్యానీ తింటుందా చిచ్చు? తినకుండా ఉంటుందా? అది దేవతల నది, దానికి అన్నీ ఇష్టమే. తుని నవ్వుతూ తన దగ్గరున్న కొన్ని పాత కూరగాయలనిచ్చింది. ఇలా ఊరంతా తిరిగి చిచ్చు రకరకాల కూరగాయలు, గింజలు పోగు చేసింది. వాటన్నిటినీ ఒక పెద్ద బల్ల మీద పెట్టి, ఆకాశగంగ, నీకోసం విందు సిద్ధం, త్వరగా రా అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి తన యజ్ఞంలో మునిగిపోయుండగా మరోవైపు తోని పిచ్చుక నాయకత్వంలో పక్షులన్నీ బావిని లోతుగా తవ్వడం ప్రారంభించాయి. అందరూ కలిసికట్టుగా పగలనక రాత్రనక కష్టపడి పనిచేశారు. చిచ్చుకాకి తను విందు దగ్గర కూర్చొని, చిన్న, నువ్వు గట్టిగా డప్పు కొట్టు, ఆ శబ్దానికి ఆకాశగంగ కిందకొస్తుంది అని ఆదేశించింది. చిన్ను ఒక పాత డప్పాను డప్పులా కొడుతుంటే చిచ్చు వింతగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆమె నాట్యం తారాస్థాయికి చేరిన సమయంలో బావిలో నుండి నీళ్లు నీళ్లు అని పక్షులు గట్టిగా అరిచాయి. వాళ్లు తవ్వుతుండగా ఒక కొత్త నీటి ఊట పైకి ఉబికింది. చూస్తూ ఉండగానే బావి మళ్లీ స్వచ్ఛమైన నీటితో నిండిపోవడం మొదలైంది. ఆ అరుపులు విన్న చిచ్చుకాకి తన నాట్యం ఆపి బావి వైపు చూసింది. బావిలో నీళ్లు పైకి రావడం చూసి అది తన పూజ వల్లే జరిగిందని గట్టిగా నమ్మింది. చిచ్చుకాకి గర్వంగా, విజయ గర్వంతో బావి దగ్గరికి పరిగెడుతూ, చూసారా చూసారా, నా పూజ ఫలించింది. నా ఆహ్వానాన్ని మన్నించి ఆకాశగంగ నా నాట్యం చూసి మురిసిపోయి నేరుగా మన బావిలోకి దిగొచ్చింది. నేనే ఈ ఊరిని కాపాడాను. నేనే లేకపోతే మీరంతా దాహంతో చచ్చిపోయేవారు. బావి తవ్వి అలసిపోయిన పక్షులకు ఆమె మాటలు విని నవ్వడానికి కూడా ఓపికలేదు. వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. తుని పిచ్చుక చిచ్చు దగ్గరకొచ్చి నవ్వుతూ, అవును చిచ్చు, నువ్వే మమ్మల్ని కాపాడావు. నీ తెలివి అమోఘం. నీకు మేమంతా రుణపడి ఉంటాం. తెలుసులే, నాలాంటి తెలివైన వాళ్ళు ఉండబట్టే ఈ గ్రామం ఇంకా బాగుంది. సరే, అందరూ నా విజయానికి గుర్తుగా రేపు నా ఇంట్లో పెద్ద విందు. కాని అందరూ ఎవరి భోజనం వాళ్లే తెచ్చుకోవాలి. నా ఇంట్లో గిన్నెలు మాత్రమే ఇస్తాను. ఆ మాట వినగానే పక్షులన్నీ తమ అలసటను మర్చిపోయి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాయి. చిచ్చుకాకి మాత్రం తనే నిజమైన హీరో అని గర్వంగా ఫీలవుతూ తన ఆకాశగంగ ఆహ్వాన కమిటీ బోర్డును చూసుకుని మురిసిపోతూ ఇంటికి బయలుదేరింది. ఆ విధంగా చిచ్చుకాకి మందబుద్ధి వల్ల ఊరి సమస్య అనుకోకుండా తీరిపోయింది. అందరికీ కావలసినంత నవ్వు కూడా దొరికింది. పక్షుల గ్రామం మధ్యలో నుండి ఒక అందమైన నది పారుతూ ఉండేది. ఆ నదికి ఇరువైపులా కొన్ని పక్షుల కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. నదికి కుడివైపున తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద వంటి శాంతంగా ఉండే పక్షుల ఇళ్లుండేవి. ఆ ప్రాంతాన్ని అందరూ సరదాగా సహనపు గట్టు అని పిలిచేవారు. ఇక నదికి ఎడమవైపున చిచ్చుకాకి, లూసీ పౌరం, కుహుబాతు వంటి కొంచెం గడసరి పక్షుల ఇల్లుండేవి. దానికి వాళ్ళు గొప్పల గట్టు అని పేరు పెట్టుకున్నారు. ఈ 2 గట్ల మధ్య రాకపోకల కోసం ఒక చిన్న పడవ ఉండేది. రోజంతా పనులు చేసుకున్నా సాయంత్రం అయ్యేసరికి ఈ 2 గట్ల పక్షులు నది ఒడ్డున చేరి కబుర్లు చెప్పుకోవడం అలవాటు. అయితే మా గట్టు గొప్ప అంటే మా గట్టు గొప్ప అని సరదాగా వాదించుకోవడం కూడా వాళ్ళకి అలవాటే. ముఖ్యంగా వంటల విషయంలో తుని పిచ్చుకకి, చిచ్చుకాకి మధ్య ఎప్పుడూ ఒక చిన్నపాటి పోటీ నడుస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం అందరూ నది ఒడ్డున కూర్చొనుండగా ఆ రోజు పట్టిన చేపల గురించి సంభాషణ మొదలైంది. చిచ్చుకాకి గొప్పగా తన రెక్కల్ని విదిలిస్తూ, ఈ రోజు నేను పట్టిన చేపను చూసారా? అక్షరాల 2 కిలోలుంటుంది. ఈ చేపతో నేను పులుసు పెడితే దాని వాసనకే మీరందరూ మా గట్టు వైపు ఈదుకుంటూ రావాల్సిందే. అమ్మో, 2 కిలోల అంత పెద్ద చేపను నువ్వు ఒక్కదానివే ఎలా పట్టావు చిచ్చు? అది నిన్ను నీళ్ళల్లోకి లాక్కెళ్ళలేదా? నా బలం ముందు ఆ చేప ఎంత చోటో. అయినా వంట చేయడంలో నా తర్వాత ఎవరైనా, ముఖ్యంగా ఏ తుని అని తుని పిచ్చుక వైపు వెటకారంగా చూసింది. తుని పిచ్చుక శాంతంగా నవ్వుతూ,
వంట రుచిగా ఉండడానికి చేప పెద్దగా ఉండక్కర్లేదు చిచ్చు. చేసే వాళ్ళ చేతిలో నైపుణ్యం ఉండాలి. ఓహో, నీకు నైపుణ్యం ఎక్కువైందా? అయితే ఒక పోటీ పెట్టుకుందామా? రేపు మన ఇద్దరం చేపల పులుసు వండుదాం. ఎవరి వంట రుచిగా ఉంటుందో మహీగ్రద్ద గారు తీర్పు చెబుతారు. గెలిచిన వాళ్ళ గట్టే గొప్ప గట్టు. ఓడిపోయిన వాళ్ళు వారం రోజుల పాటు గెలిచిన వాళ్ళ బట్టలు ఉతకాలి. ఏమంటావు? ఈ సవాలు వినగానే అక్కడున్న పక్షులన్నీ ఆసక్తిగా చూశాయి. ఆహా, భలే పోటీ. చిచ్చు, నువ్వు గెలిస్తే తుని చేత నా బట్టలు కూడా ఉతికించుకోవచ్చు. నాకు చాలా పని తగ్గుతుంది. చిచ్చు, నాకు పోటీలు గొడవలు ఇష్టం లేదు. కాని నువ్వు నా వంటను తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి నేనీ పోటీకి సిద్ధం. రేపు చూద్దాం ఎవరి చేతిలో ఎంత నైపుణ్యం ఉందో. మహీగ్రద్ద గంభీరంగా, సరే సరే, నేను న్యాయ నిర్ణేతను. కాని నా తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. రుచిలో ఏమాత్రం తేడా వచ్చినా నేను ఒప్పుకోను. ఇద్దరూ మీ వంట సామాగ్రిని సిద్ధం చేసుకోండి. ఆ ప్రకటనతో పక్షుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పిల్లలందరూ కేరింతలు కొట్టారు. అమ్మా, నువ్వే గెలవాలి. చిచ్చు అట్ట బట్టలుట్టుకోవడం నాకు చూడాలనుంది. మా అమ్మే గెలుస్తుంది చూడు. మా అమ్మ వంట ముందు మీ అమ్మ వంట జుజుబి. ఆ రాత్రి ఇద్దరూ తమ తమ ఇళ్లల్లో పోటీకి సిద్ధమవడం మొదలుపెట్టారు. చిచ్చుకాకి ఇంట్లో పెద్ద హడావడి మొదలైంది. అవరే చిన్నగా, రేపు మనం ఎలాగైనా గెలవాలిరా. టోనీ వంట బాగా చేస్తుంది, కానీ మనం తెలివి ఉపయోగించాలి. నేను వండే చేపల పులుసు మామూలుగా ఉండకూడదు. దానికోసం నేను ఒక రహస్య పదార్థం వాడతాను. ఏంటమ్మా రహస్య పదార్థం? బంగారమా? అంతకంటే విలువైందిరా. అదే గొప్పల పొడి. అది వేస్తే ఎంత చప్పగా ఉన్న కూరైనా సరే తినేవాళ్ళు ఆహా అద్భుతం అని అనాల్సిందే. మన పాత తాతల కాలం నాటి రహస్యం అది అని గాలిలో చేతులూపుతూ చెప్పింది. నిజానికి ఆ గొప్పల పొడి అనేది ఏమీ లేదు. అది చిచ్చుకాకి సృష్టించిన ఒక కట్టుకథ. తాను రంగు కోసం కొంచెం పసుపు, వాసన కోసం ఏదో ఆకును కలిపి ఒక పొడి తయారు చేసి దానికి ఆ పేరు పెట్టింది. మరోవైపు తుని పిచ్చుక ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అమ్మా, నువ్వేం స్పెషల్ మసాలా వాడటం లేదా? చిచ్చు అట్ట ఏదో మాయలు చేస్తుండేమో. వంటకు కావాల్సింది మాయలు కాదు బుజ్జి, మంచి మనసు. మనం ఎప్పుడూ వండుకునేలాగే ప్రేమతో వండుదాం. అది అసలైన రుచినిస్తుంది. మరుసటి రోజు ఉదయం నది ఒడ్డున 2 గట్ల మీద పెద్ద సందడి మొదలైంది. సహనపు గట్టు మీద తుని పిచ్చుక తన చిన్న పొయ్యి, శుభ్రమైన గిన్నెలతో వంటకు సిద్ధమైంది. గొప్పల గట్టు మీద చిచ్చుకాకి మాత్రం ఒక పెద్ద ఇత్తడి గిన్నె, 10 రకాల మసాలా డబ్బాలతో పెద్ద హంగామా సృష్టించింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, చూసారా, నా వంట సామాగ్రి చూసారా? రాజుల కాలం నాటి ఇత్తడి గిన్నె. ఇందులో వండితే రుచి రెట్టింపు అవుతుంది. కుహుబాతు పడవలో అటూ ఇటూ తిరుగుతూ కామెంటరీ చేస్తూ, అందరికీ నమస్కారం. ఈ రోజు మన నది ఒడ్డున గరిటెల సమరం మొదలు కాబోతుంది. సహనం గట్టు నుండి శాంతమూర్తి తుని గారు, గొప్పల గట్టు నుండి గరం గరం చిచ్చు గారు పోటీ పడుతున్నారు. చూద్దాం ఈ రోజు రుచి ఎవరి వైపు ఉంటుందో. పోటీ మొదలైంది. తుని పిచ్చుక ప్రశాంతంగా శుభ్రంగా కడిగిన చేప ముక్కలకు ఉప్పు, కారం, పసుపు పట్టించి నూనెలో వేయించడం మొదలుపెట్టింది. ఆ వాసనకి అక్కడున్న సగం పక్షులు ఆకలితో అల్లాడిపోయాయి. ఇక చిచ్చుకాకి వంట మొదలుపెట్టింది. చూడండి, ఇప్పుడు నా రహస్య అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. ఇదే ఆ గొప్పల పొడి అంటూ తాను తయారు చేసిన పసుపు పొడిని గాలిలో చల్లుతూ చేపల కూరలో వేసింది. ఆ పసుపు ధూళికి అక్కడున్న వాళ్ళందరికీ తుమ్ములు ఆగలేదు. అయ్య బాబాయ్, చిచ్చు, ఇది గొప్పల పొడా లేక తుమ్ముల పొడా? ఆగండి, నా వంట పూర్తి కానివ్వండి, అప్పుడు తెలుస్తుంది నా గొప్పతనం అంటూ తాను పట్టుకొచ్చిన 2 కిలోల చేపను గాల్లోకి ఎగరేసి స్టైల్గా గిన్నెలో వెయ్యబోయింది. కాని ఆ చేప చెయ్యి జారి నేరుగా నదిలో భూమని పడింది. నీళ్లు చిమ్మి అక్కడున్న లూసి పావురం మీద పడ్డాయి. అయ్యో, నా కొత్త చీర! చిచ్చు, నీ వంట ప్రదర్శనకి నా చీర బలైంది. ఇక చిచ్చుకాకి ఏమో ఏమీ తెలియనట్లుగా, అయ్యో, చేపకింకా బ్రతికే ఆశ ఉన్నట్టుందే, అందుకే నీళ్ళలోకి దూకేసింది. పర్లేదులే, నా దగ్గర ఇంకో చేప ఉంది అంటూ మరో చేపతో వంట కొనసాగించింది. వంట జరుగుతూ ఉండగా చిన్నుకాకి, బుజ్జి పిచ్చుక ఒక చిన్న పడవలో నదిలో షికార్లు చేస్తున్నారు. వాళ్ళు చిచ్చుకాకి వంట చేసే ప్రదేశానికి దగ్గరగా వచ్చారు. బుజ్జి చూడు, మా అమ్మ చేసిన గొప్పల పొడి డబ్బా అక్కడే ఉంది. దాని వాసన చూద్దామా? వద్దురా, అత్త చూస్తే తిట్టుంది. ఏం కాదులే, కొంచెం రుచి చూసి పెట్టేద్దాం అంటూ ఆ డబ్బాని తీసుకుని పడవలోకి వచ్చాడు. ఆ పొడిని వాసన చూశారు. అది మామూలు పసుపులాగే ఉంది. ఇదేనా రహస్య పదార్థం అని నవ్వుకుంటూ అనుకోకుండా ఆ డబ్బా చేజారి నదిలో పడిపోయింది. చిన్నుకాకి భయంతో, అయ్యో, డబ్బా నీళ్ళల్లో పడిపోయింది. ఇప్పుడు అమ్మ నన్ను చంపేస్తుంది. ఒరి, భయపడుకురా. ఆ డబ్బాలో ఏముంది?
ఉట్ట పసుపుడే కదా, మా ఇంట్లో చాలా ఉంది, నేను తెచ్చిస్తానులే. బుజ్జి పిచ్చుక వాళ్ళ ఇంట్లో నుండి కొంచెం పసుపు పొడిని ఒక ఆకులో తెచ్చి చిన్నుకిస్తుంది. చిన్ను ఎవరికీ తెలియకుండా ఆ పసుపు పొడిని మళ్ళీ ఆ డబ్బాలో నింపి పాత స్థానంలో పెట్టేశాడు. కాసేపటికి ఇద్దరి వంటలు పూర్తయ్యాయి. మహిగ్రద్ద గారు తీర్పు చెప్పడానికి సిద్ధంగా పడవలో వచ్చారు. ముందుగా తుని పిచ్చుక వండిన చేపల పులుసును రుచి చూశారు. మహిగ్రద్ద కళ్ళు మూసుకొని, ఆహా, అద్భుతం! ఉప్పు, కారం, పులుపు అన్ని సరిగ్గా సరిపోయాయి. చేప ముక్క మెత్తగా బాగా ఉడికింది. చాలా రుచిగా ఉంది తుని. నీ చేతిలో ఏదో మాయ ఉంది. తరువాత చిచ్చుకాకి వండిన పులుసు వంతు వచ్చింది. చిచ్చుకాకి చాలా గర్వంగా గిన్నెను మహిగ్రద్ద ముందు పెట్టింది. తినండి మహిగారు, నా గొప్పల పొడి మహిమ చూడండి. మహిగ్రద్ద ఒక్క ముక్క తిని ముఖం చిట్లించింది. ఛీ, ఏంటిది చిచ్చు? అంత పసుపు వాసన. చేపల రుచి అస్సలు తెలియడం లేదు. కూరంతా పసుపుమయంగా ఉంది. నువ్వు చేపల పులుసు వండావా లేక పసుపు కొమ్ముల పులుసు వండావా? చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అదేంటి, నేను గొప్పల పొడి వేశాను కదా, రుచి అద్భుతంగా రావాలే అంటూ తనే ఒక ముక్క తిని చూసింది. యాక్, ఇదేంటి ఎంత పసుపు వాసన? నా రహస్య పదార్థం ఏమైంది? అప్పుడే చిన్ను బుజ్జి ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వు ఆపుకోలేకపోయారు. చిచ్చుకాకి చిన్ను వైపు కోపంగా చూస్తూ, ఒరే చిన్నుగా, ఇది నీ పనేనా? నా గొప్పల పొడిని ఏం చేశావురా? చిన్ను భయంతో జరిగిందంతా చెప్పేశాడు. అసలు విషయం తెలిసి పక్షులన్నీ గొల్లున నవ్వాయి. చిచ్చుకాకి అవమానంతో తలదించుకుంది. మహిగ్రద్ద నవ్వుతూ, చిచ్చు, వంటకు కావాల్సింది గొప్పల పొడులు, ఆర్పాటాలు కాదు. తునిలాగా శ్రద్ధ, ప్రేమ కావాలి. ఈ పోటీలో విజేత సహనపు గట్టు నుండి తుని పిచ్చుక. పక్షులన్నీ చప్పట్లతో తునిని అభినందించాయి. చిచ్చుకాకి బాధగా, నేను ఓడిపోయాను. సరే, ఒప్పందం ప్రకారం నేను మీ అందరి బట్టలో ఉతుకుతాను. తుని పిచ్చుక నవ్వుతూ, వద్దులే చిచ్చు, ఈ పోటీ సరదా కోసం మాత్రమే. మనం ఎప్పటికీ స్నేహితులమే. నువ్వు వండిన ఈ పసుపు పులుసు కూడా నేనే తింటానులే. పర్లేదులే, రా, అందరం కలిసి భోజనం చేద్దాం. తుని పిచ్చుక పెద్ద మనసుకి అందరూ సంతోషించారు. ఆ రోజు సాయంత్రం 2 గట్ల పక్షులు కలిసి నది ఒడ్డున కూర్చొని తుని వండిన రుచికరమైన చేపల పులుసుతో భోజనం చేశాయి. చిచ్చుకాకి కూడా తన ఓటమిని మర్చిపోయి అందరితో కలిసి నవ్వుతూ గడిపింది. ఆ రోజు నుండి గొప్పల గట్టు, సహనపు గట్టు మధ్య పోటీలు ఆగిపోయాయి. స్నేహం మాత్రమే మిగిలింది.